వైడి న్యూస్ లో ఎక్కువ మంది ప్రేక్షకులు ఈ భూములకు సంబంధించిన అప్డేట్స్ గురించి చూస్తారు. నాకు తెలుసు. అసైన్డ్ భూములకు సంబంధించి మరొక కీలకమైన అప్డేట్ వచ్చింది. అసైన్ చేస్తారా, హక్కులు ఇస్తారా? మంచిగా క్లియర్ గా ఈ వార్త. ఇది చాలా క్లియర్ గా వచ్చింది వార్త. దీంట్లో ప్రభుత్వ భూములో సాగు చేస్తున్న వారి వివరాలు సిద్ధం, అన్యాక్రాంతమైన అసైన్డ్ భూములపైన దృష్టి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అసైన్డ్ భూములకు సంబంధించిన వివరాలు మొత్తం ప్రభుత్వం సేకరించింది, సిద్ధంగా ఉందిగా. అయితే ఎవరెవరికి అసైన్డ్ భూములను ఇవ్వచ్చు అనే కోణంలో ఒక్కసారి చూద్దాం మనం క్లియర్ గా. చాలా అంటే చాలా క్లియర్ గా రాసినట్లో ప్రభుత్వ భూములు, అసైన్డ్ భూములో సాగు చేసుకుంటున్న పేదల వివరాలను జిల్లాల్లో ప్రభుత్వ యంత్రాంగం సిద్ధం చేస్తోంది. ఇప్పటికే కొన్ని జిల్లాల్లో ప్రభుత్వ భూముల చిట్టా దాదాపు సిద్ధమైనట్టు తెలిసింది. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు తెలంగాణ ప్రాంతంలో, అంటే మనం కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ గా ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రంలో 21.36 లక్షల ఎకరాలను పేదలకు పంచారు. ఎన్ని? 21.36 లక్షల ఎకరాలు. చాలా జిల్లాలో ఆ భూములు క్రయ విక్రయాలు జరిగినాయి. అంటే మొత్తం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు పంచిన భూములు లెక్కనే 21.36 లక్షలు ఏది అసైన్డ్ భూములు పంచారు. పంచిన తర్వాత ఏమైంది? చాలా జిల్లాల్లో ఆ భూములను అమ్మేటోళ్ళు అమ్మేళ్ళు, కొనేటోళ్ళు కొనలు ఇష్టమష్ట అయిపోయింది. ఇక్కడ క్రయ విక్రయాలు లేకపోవడంతో పేదలు ఎంతో కొంతకు అమ్మేసుకోరు. అయితే కాస్త చేసిన వారి వివరాలు కూడా ప్రభుత్వం తీసుకుంది. అంటే సరే కొన్నావు, ఇప్పుడు భూమిలో ఉన్నావు, కాస్త చేస్తున్నావు, ఆ వివరాలు. ప్రభుత్వ భూముల్లో సాగుదారుల వివరాల నమోదులో లావుని, మిగులు, చూడరి లావుని పట్టా కానీ, మిగులు భూములు కానీ, దేవాదాయ కానీ, వక్ఫ్ తదితర రకాల భూములు కూడా పలు చోట్ల వెలుగు చూసినట్టు తెలిసింది. హైదరాబాద్ మినహా ఇతర జిల్లాల్లో దాదాపు 2.41 లక్షల ఎకరాల అసైన్డ్ భూములు అన్యాక్రాంతమైనట్లు 7 ఏళ్ల కిందట గుర్తించారట. 7 ఏళ్ల కింద ఏం గుర్తించారు? దాదాపు 2.4 లక్షల ఎకరాలు అన్యాక్రాంతం అయిపోయింది, కబ్జా అయిపోయింది. అయితే ఈ భూముల్లో నిరుపేదలతో పాటు ఇతరులు కూడా ఉన్నారు. నిరుపేదలు ఉన్నారు, ఓకే. నిరుపేదలు సరే అన్యాక్రాంతం చేసిరా, వాళ్ళు అన్యాయం, వాళ్ళ బతుకులు అన్యాయం అయిపోయి ఆ భూములకు పోయిరా, భూములు తొనుక్కుంటురా. వాళ్ళతో పాటు జర డబ్బు నోడు కూడా ఉన్నాడట. తాజా పరిశీలనలో ఈ విస్తీర్ణం పెరిగే అవకాశాలు అయితే ఉన్నాయి. గత ఏడాది నిర్వహించిన రెవెన్యూ సదస్సుల్లో 8.50 లక్షల ఎకరాలు రాగా వాటిలో అసైన్డ్ భూముల హక్కులవే 1 లక్ష వరకు ఉన్నాయి. ఇది మనకంటే మనం రెగ్యులర్గా చెప్పుకునే ముచ్చటే ఇది. అంటే అసైన్డ్ భూములకు హక్కులు కల్పించాలని చెప్పేసి వచ్చినటువంటి భూముల లెక్కలు ఇది. ఈ వివరాలు కూడా యంత్రాంగం పరిశీలిస్తోంది. అసైన్డ్ భూమిని అనధికారికంగా సాగు చేసుకుంటున్న వారు పేదలైతే, అసైన్డ్ భూమిని అనధికారికంగా సాగు చేసుకున్న వాళ్ళు ఒకవేళ పేదలైతే వారికి హక్కులు కల్పించడానికి అవకాశం ఉంది. ఇది చాలా కీలకమైన పాయింట్ ఇది. ఓకేనా? చూడరు క్లియర్ గా. ఒకవేళ అసైన్డ్ భూమిని అనధికారికంగా సాగు చేసుకుంటున్న వాళ్ళు, దున్నుకుంటున్న అంటే పట్టాలు లేకనో కాయిదాలు లేకపోయినా దున్నుకుంటున్న వాళ్ళు ఒకవేళ పేదోళ్ళు అయితే వాళ్ళకే ఆ హక్కులు కల్పించడానికి అయితే అవకాశం ఉందని చెప్తారు. అందుకోసం అసైన్మెంట్ కంపెనీలో ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. అసైన్డ్ భూములను విక్రయించుకునే వెసులుబాటు అయితే లేదు వాస్తవానికి. ఇతర రాష్ట్రాల్లో నిర్దిష్ట వ్యవధి తర్వాత విక్రయ హక్కులు కల్పిస్తున్నారు. అంటే నిర్దిష్ట ఇతర రాష్ట్రాల్లో ఇప్పుడు వాళ్ళకి అసైన్ చేసిన రాజయ్య అన్నట్టు ఆయనకు ప్రభుత్వం 3 ఎకరాల భూమిని అసైన్ చేసింది. ఒక 15-20 ఏళ్ల కింద చేసి ఉంటే ఇప్పుడు అమ్ముకోవడానికి అవకాశం ఉంది. అది ఎవరికి? మన రాష్ట్రంలో కాదు, ఇతర రాష్ట్రాల్లో ఇట్లా వీళ్ళు రూల్స్ ఉన్నాయి. 15 ఏళ్ల కింద అసైన్ అయితేనో 20 ఏళ్ల కింద అసైన్ అయిన భూములు మాత్రమే అమ్మడానికి, కొనడానికి వీలు కల్పించినట్టుగా అక్కడ హక్కులు ఉన్నాయి అక్కడ. అయితే మరి మన దగ్గర ఏంది? 1900 ఇప్పుడు కీలకమైన ఆప్షన్ చూడరి. 1958 జూలై కన్నా ముందు అసైన్డ్ భూములు పొందిన వారికి విక్రయ హక్కులు వర్తిస్తాయని 1958 దీనికంటే ముందు ఉన్నోళ్ళు క్రయ విక్రయాల హక్కులు వర్తిస్తాయని ఎట్లా? 2014 మార్చిలో హైకోర్టులో రెడ్ పిటిషన్ నంబర్ 15438 ఆఫ్ 2012 విచారణలో తీర్పు వచ్చింది. ఇగో 2014లో తీర్పు వచ్చింది. 2012లో ఎప్పుడు కేసు వచ్చినట్టు 2014లో ఒక తీర్పు వచ్చింది. ఏమని? 1958 కంటే వీళ్ళు భూమి ముందుగాల అసైన్డ్ భూములు పొందితే వాళ్ళు అమ్ముకోవచ్చు, కొనుక్కోవచ్చు, వాళ్ళకి ఏ టెన్షన్ లేదు. అయితే జూన్లో రాష్ట్ర విభజన జరగడంతో ఆ తీర్పు అమలు కాలే. భూ బదిలీ నిషేధిత చట్టం POT సవరణ నంబర్ 12 ఆఫ్ 2008ను అనుసరించి నిరుపేదలు 31/12/2017 లోపు డబ్బులు చెల్లించి అసైన్డ్ భూములు కొనుగోలు చేసి ఉంటే, ఇంకొకటి ఆప్షన్ కూడా ఉంది. ఒకవేళ POT చట్ట సవరణ ప్రకారం 2017 31 తారీఖు
12/2017. సో డిసెంబర్ 2017 డిసెంబర్ 31 లోపల భూములు కొని ఉంటే, డబ్బులు చెల్లించి అసైన్డ్ భూములు కొనుగోలు చేసి ఉంటే వారి పేరుతో భూములు కొనుగోలు చేసి ఉంటే వారి పేరుతో క్రమబద్ధీకరించాల్సి ఉంది. వాస్తవానికి అవి కూడా రెగ్యులరైజ్ చేయాలి. వీటి అమలుపై దృష్టి పెడితే పేదలకు సంపూర్ణ హక్కులు లభిస్తాయి. ఎవరైనా ఇప్పుడు ఇవి వార్తా దృష్టిలో 2017 కంటే ముందే భూమిని మీరు కొనుగోలు చేసిరా, డబ్బులు చెల్లించి అసైన్డ్ భూములను కొన్నారా? 2017 కంటే ముందు భూమి అయినా కొని ఉండాలి, లేదా 1958 కంటే ముందు భూమి మీకు అసైన్ చేసి, అంటే ప్రభుత్వం మీకు ఇచ్చేయని ఉండాలి. రెండు ఆప్షన్లు. అర్థమైందా? మీకు మంచిగా అర్థపెట్టాడు చెప్తా. మీకు అంటే చాలా మందికి అర్థమైతే, కొంతమంది మళ్ళీ డీటెయిల్గా చెప్తాను. 1958 కంటే ముందు కేటాయించబడాలి. ఇక అసైన్ అంటే కొంతమందికి అర్థం కాదని చెప్తున్నా. మళ్ళీ చెప్పింది చెప్తాం అనుకోకూరి. అర్థం కాని వాళ్ళకి వార్తలు మన చాలా మంది రైతన్నలు కూడా చూస్తారు కాబట్టి 1958 కంటే ముందు కేటాయించబడాలి అంటే అసైన్ చేయబడిన వాళ్ళకు వాళ్ళే అయినా అయితే, లేదా 31 డిసెంబర్ 12 2017 కంటే ముందు డబ్బులు చెల్లించి కొనుక్కొని అయినా ఉండాలి. డబ్బులు పెట్టి కొన్న వాళ్ళకు కూడా. అర్థమైందా? 1958 కంటే ముందేమో మీకు అసైన్ చేశాను ఉండాలి, లేదా 2017 కంటే ముందు డిసెంబర్ 31 కంటే ముందు పైసలు పెట్టి ఆ అసైన్ భూములకు కొన్నోళ్ళు అయినా ఉన్నా కూడా క్రమబద్ధీకరించడానికి అవకాశం అయితే ఉన్నాయంట ఎక్విప్మెంట్గా. అట్లా కూడా చాలా మందికి లాభం జరుగుతుంది. కానీ మేము ఎప్పుడు చెప్పుకోవడం ఈ అసైన్ భూముల గురించి, కానీ అక్కడ న్యాయం జరుగుతలేదు తొందరగా. సో ప్రభుత్వం దీని మీద పూర్తి స్థాయిలో స్పీడ్గా కూడా స్పందించాలి. ఇక అండర్ రోడ్ ట్యాంక్ అట, ట్యాంక్ కిందనే రోడ్డు పోసిరు, స్తంభాల మధ్య లేచి రోడ్డు పోసుడు, ట్యాంక్ కింద సీసీ రోడ్డు పోసుడు, అంతా కామన్ అయిపోయింది కదా.